నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అమ్మవారి ఋతుస్రావం జరుపుకునే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని ఎండదాకా చూసే. ఈ ఆలయం ఎక్కడో కాదండి, అస్సాంలో కామాఖ్యాదేవి ఆలయం. ఈ వీడియోలో గుడి వెనక ఉన్న మిస్టరీ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. గర్భగుడిలో ఒక రాతి శిల ఉంటుంది. దాని నుండి ఎప్పుడూ ఒక నీటి ఊట వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. భక్తులు దీనిని అమ్మవారుగా పూజిస్తారు. ఈ శక్తిపీఠం ఎలా ఉద్భవించిందంటే ఫ్రెండ్స్, శివుడు సతీదేవి మృతదేహంతో తాండవం చేస్తున్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించాడు ఫ్రెండ్స్. అప్పుడు అమ్మవారి యోని భాగం ఈ నీలాచల పర్వతంపై పడిందని, అందుకే ఈ సృష్టికి మూలమని పురాణాలు చెబుతున్నాయి. మరో విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారు 3 రోజులు ఋతుస్రావంలో ఉంటారని నమ్ముతారు. ఆశ్చర్యకరంగా ఆ సమయంలో ఆలయ పక్కన ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీరు ఎరుపు రంగులోకి మారుతుంది ఫ్రెండ్స్. 3 రోజులు గుడి బంద్ చేసి పెడతారు. అలాగే అంబుబూచి మేళా సమయంలో వరుసగా 3 రోజులు ఆలయ ద్వారాలు మూసేస్తారు. ఆ సమయంలో ఎలాంటి పూజలు చేయరు ఫ్రెండ్స్. కేవలం తాంత్రికులు, అఘోరాలు మాత్రమే ఆలయం బయట సాధన చేస్తుంటారు. మరో విషయం ఏంటంటే, అన్ని గుళ్లలో ప్రసాదంగా పులిహార గాని, లడ్డూలు గాని ఇస్తారు. కానీ ఇక్కడ రక్త వస్త్రం అంటే ఎర్రటి వస్త్రం ప్రసాదంగా ఇస్తారు. గుడి మూసేసినప్పుడు అమ్మవారి పీఠంపై తెల్లటి వస్త్రాన్ని ఉంచుతారు. 3 రోజుల తర్వాత ఈ గుడి తెరిచేసరికి అది ఎర్రగా మారుతుంది. ఆ వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకు ఇస్తారని చెబుతారు ఫ్రెండ్స్. అలాగే ఈ అంబుబాచి కుంభమేళాను తూర్పు కుంభమేళా అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ సమయంలో దేశంలో నలుమూలల నుండి అఘోరాలు, సాధువులు లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. తాంత్రిక విద్యలు నేర్చుకునే వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం అనే చెప్పుకోవచ్చు. ఈ గుడి గురించి మరో విషయం ఏంటంటే, చేతబడులు లేదా దుష్ట శక్తుల ప్రభావం పోవడానికి చాలా మంది భక్తులు, సాధువులు ఈ ఆలయానికి వస్తారు. ఇక్కడ ఉన్న సాధువులు ఆ సమస్యలను తొలగిస్తారని ఒక నమ్మకం. అలాగే పిల్లలు లేని దంపతులు ఈ ఆలయాన్ని దర్శించుకొని ఆ రక్త వస్త్రాన్ని దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సృష్టికి మూలమైన శ్రీతత్వాన్ని ఇంత గొప్పగా ఆరాధించే మన సంస్కృతి నిజంగా గ్రేటే కదా. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా? కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.